హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్ స్టోరీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 1 pot సాంబార్ రైస్. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకున్నాను. అండ్ అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా వేగిన తర్వాత స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మనకి ట్రాన్స్లేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవి లైట్గా ట్రాన్స్లేట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని అవి కూడా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఇవి మగ్గడం కోసం ఒక 2 minutes మూత పెట్టుకొని అవి మగ్గించుకోవాలి. ఇలా క్యారెట్ కూడా మనకి బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో చిన్నగా చాప్ చేసిన టమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం కొద్దిగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ అలాగే కొరియాండర్ 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకొని అవి బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం ఒక 1/2 hour ముందుగానే నానబెట్టుకున్న రైస్ ఇంకా కందిపప్పు ఈ 2 కూడా నేను 1/2 hour ముందుగానే కడిగేసి శుభ్రంగా నానబెట్టుకున్నాను. ఇట్లా నానబెట్టుకున్న రైస్ అండ్ కందిపప్పు మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను హాట్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే చల్ల నీళ్ళు వేస్తే కనుక మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ ప్యాన్ అంతా కూడా హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. సో హాట్ వాటర్ అనేది వేసుకొని లిడ్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఈ విజిల్స్ మనకు వచ్చేసి 3 to 4 వరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం వేరేగా ఒక గిన్నెలో చింతపండు రసం తీసుకొని అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబార్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి విజిల్ తీసేసి మూత తీసి దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. అదంతా కూడా ఒకసారి మనకి కొంచెం మెతుకన్నది మెదిపోయినంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, అదే స్పైసెస్ అన్నీ ఇంక్లూడ్ చేసుకున్న చింతపండు గుజ్జు అది కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మనకి సాంబార్ రైస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మళ్ళీ కొద్దిగా హాట్ వాటర్ అనేది వేస్తున్నాను. అట్లా కొద్దిగా హాట్ వాటర్ వేసిన తర్వాత మనం బాగా కలుపుకొని దాన్ని ఒక 2-3 minutes వరకు మళ్ళీ మూత పెట్టుకొని దాన్ని బాగా మగ్గించుకోవాలి. అంతేనండి, మన 1 pot సాంబార్ రైస్ రెడీ. దించే ముందు కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా అప్పడాలు లేదా చల్లమిరపకాయలు తీసుకుంటే మాత్రం కాంబినేషన్ అదిరిపోతుంది. ఒకసారి అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.